అయిపోతుంది, నా డబ్బులు రావేమో అని. అవును. అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా సృష్టిస్తున్న ఆందోళన వల్ల రైతులు చాలా మంది రేపన్న రోజు రబీకి ఉండదేమో, మళ్ళీ ఉంది రబీకి ఆల్రెడీ 10 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం ఇచ్చింది, అది వస్తుంది, దానికి మీరు ఆందోళన చెందవద్దు, దయచేసి రైతులు ఆందోళన చెందవద్దు. ఇప్పుడు స్టాక్స్ కూడా ఉన్నాయి, అందరికీ అందుతాయి. కాకపోతే కంగారుగా ఎక్కువ కొనేసుకొని ఎక్కువ స్టాక్ పెట్టేసుకుంటే సమస్య పెద్దలైపోద్ది. దయచేసి మీకు జ్యోతి విన్నపిస్తున్నాను, ఈ వైసీపీ పార్టీ ట్రాప్ లో పడద్దు. కావాల్సిన స్టాక్స్ ఉన్నాయి, అందరికీ అందుతాయి, 1 by 1 అందరికీ అందుతాయి. దయచేసి మీరు ఆందోళన చెందవద్దు. రైట్. ఈ రకంగా వైసీపీ పార్టీ యొక్క దుష్ప్రచారం పడద్దు. అలాగే వైసీపీ పార్టీ ఏమంటున్నారు, గత సంవత్సరంగా రైతులకు ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేకపోవడం ఏంటి? వాళ్ళు ఈ రాష్ట్రం ఉన్నారు, పక్క రాష్ట్రం ఉన్నారు. మీరు రైతులకు కొన్న ధాన్యాన్ని 1600 కోట్ల వరకు బకాయిలు చెల్లించుకొని పారిపోయారు. మేము వచ్చాక బకాయిలు తీర్చాం, 24 గంటల్లో కొన్న ధాన్యానికి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ వేసాం. ఓకే, ఒక 2 మాసాలు ఇబ్బంది అయింది, 2 మాసాలు ఇబ్బంది నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత మేము రెక్టిఫై చేశాము. అలాగే మీ కొనుగోలు విధానం లోపభూయిష్టంగా ఉంది. ఫలానా రైస్ మిల్కే ఇవ్వాలని చెప్పి మీరు ఇచ్చేవాళ్ళు, దానివల్ల రైతులకు ఇబ్బంది అయ్యేది, తూలికల్లో ఇబ్బంది అయ్యేది. ఆ ఇబ్బందులన్నీ మేము రెక్టిఫై చేశాం. ఏ రైస్ మిల్ కన్నా ఇవ్వచ్చు, రైతు సేవా కేంద్రాల్లోనే తూలికలు కూడా ఉంటాయి, ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. సో ఆ రకంగా సంస్కరణ కూడా తీసుకొచ్చాం, ఆ రకంగా మార్పులు తీసుకొచ్చి పేమెంట్ 24 గంటలు చేస్తే ఏమి చేయలేదు అసత్య ప్రచారం. 10,000 కోట్ల పైసలకు 10,000 కోట్ల జమ చేసే ఇన్పుట్ సబ్సిడీ నుంచి ఇన్సూరెన్స్ వైసీపీ పార్టీ సమస్యల్ని గోరంత కొండంత చేసి మీరు చేతకాని విధానంలో ఆంధ్రప్రదేశ్ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఇప్పుడు అలా కాదు, మీరు ఇందాక ఏం చేయలేదు అన్నట్లు ఏం చేసినట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు మీకు ఏం అందలేదో మీరు చెప్పండి, ఒక క్లారిటీ ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు ఒకటేనండి, ఇక్కడ ఒకటండి, ఒక బ్లాక్ మార్కెట్ అంశానికి వస్తే రైతులే స్వయంగా చాలా చోట్ల ఎరువులు బ్లాక్ లో విక్రయిస్తున్నటువంటి వాళ్ళని పట్టించితే వాళ్ళ మీద కనీస చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. అట్లా కృష్ణా జిల్లాలో కూడా అండి లారీని పట్టించారు రైతులు పోలీస్ స్టేషన్ కి, దాని మీద చర్యలు తీసుకోకుండా రాత్రి లారీని తప్పించినటువంటి రవికిరణ్ గారికి తెలుసుకోలేదు నాకు అర్థం కాదు. ఇక్కడ బ్లాక్ మార్కెట్ లో ప్రతి ఎరువు బస్తాకు 50 కిలోలకు 200 రూపాయలు అధికంగా విక్రయిస్తున్నారనేది ఇది బహిరంగ సత్యం కదండి. ఇక్కడ ఓటమిలో పెద్దలుగా చలామైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రైతు నాయకులకు చలామైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ యూరియాని లేకపోతే ఈ యొక్క ఫెర్టిలైజర్స్ అన్నిటిని కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఇది వాస్తవం కాదనేది మీరు చూసుకోండి ఒకసారి. మేము అంటాం కాదు, ఇవన్నీ వాస్తవాలండి. ఇక్కడ ఏమంటారంటే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఎందుకు వీళ్ళు అలాగే సరే వాళ్ళు సృష్టిస్తారు, వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ అనుకోని మీరు ఆధారాలతో సహా బయటపడితే కదా. రామారావు గారు సరే ఇప్పుడు అనడం వేరు, మీరు ఆధారాలతో సహా చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. టమోటా గాని సరైనటువంటి మద్దతుదారులు లేనటువంటి విషయాన్ని రైతాంగం చాలా ఆక్రోషంతో చెప్తుంటే వీళ్ళకి మొద్దుబారి చెవులు ఏమన్నా శేషం పోసుకున్నారు అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు గారు అసలు వ్యవసాయ శాఖకు సంబంధించి సమయం ఉండదు, అంత టాపిక్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నారు, మీడియా కొరత ఎలా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం రామారావు గారు సరే కొంచెం ఆలోచన చేయండి. మీరు చేసేటటువంటి ఈ యొక్క అబద్ధాల వాదన వల్ల రైతాంగం మొత్తం కూడా ఆత్మహత్యాయత్నానికి పూనుకునేటువంటి పరిస్థితికి మీరు కూడా ఒక పాపుగా మారద్దు. ఎందుకంటే మేము అన్నదాత రేపు నిర్వహిస్తున్నాం. రైతుల సమస్యలు ఎండగట్టాలని, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని, అట్లాగే పనిచేయనటువంటి అధికారుల కళ్ళు తెరిపించాలని, అట్లా కేంద్ర ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకెళ్లి ఇక్కడ సమస్య జరుగుతుందనేటువంటి అంశాన్ని వాళ్ళతోటన్నా ఈ నిద్ర పోతున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, ఈ ముఖ్యమంత్రిని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇది రైతాంగాన్ని మంచి చేసే ప్రక్రియ అయితే మీరెందుకు దీని మీద విమర్శిస్తారని నిద్ర గురించి 5 సంవత్సరాలు నిద్రపోదాం 5 సంవత్సరాల తర్వాత లెగుద్దాం అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేపి అసెంబ్లీకి పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేపి అసెంబ్లీకి పంపించండి.
సార్, ఈ ఇక్కడ ముఖ్యమంత్రి, ఒకటి- ఉప ముఖ్యమంత్రి అట్లా ఎక్కడ ఉంటున్నారండి? చెప్పండి, ఈ కిరణ్ గారు. ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉంటున్నారు, ఇవన్నీ తెలంగాణలో కూడా ఉంటున్నారు. కేంద్రం నుంచే కదా సిగ్గుండా వస్తాయి. మాట్లాడాలంటే ఒక్క నిమిషం రామారావు, కేంద్రం yes, నుంచే yes. కదా సరే వస్తాయి. నిజంగా సమస్యలుంటే సమస్యలు అవరతడంలో నిజంగా మీ వంతు కాదండి, బాధ్యత పోషించి రాజకీయాలు పక్కన పెడితే రైతుల గురించి ఖచ్చితంగా కాదండి, పోరాడితే అందరూ మీరు కూడా చెప్పేటటువంటి హర్షిస్తారు. అంశం, దాంట్లో చంద్రబాబు తప్పుని ఎవరు చెప్పారు? నాయుడు ఒక్క నిమిషం కిరణ్ గారు, ఈరోజు కూడా కిరణ్ అసలు ఏంటి ఇందాక గారు నుంచి యూరియా వాడకం కూడా ఎక్కువ కిరణ్ పెరిగిందని గారు మాట్లాడుతూ మనం మాట్లాడుతున్నారు. చూస్తున్నాం. అక్కడ కార్తీక్ గారు ఎందుకు కావచ్చు, మీరు మీరు కానీ యూరియా వాడకం కూడా ఎక్కువ మీ యొక్క రోజుగా పెరిగింది. నాయకుల్ని ఏంటి ఎలా ఆంధ్రప్రదేశ్లో అధిగమించాలి? ఆల్రెడీ ఉన్న టీడీపీ ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం నాన్ డిఏపి నానో యూరియా దీనికి సంబంధించినవి కూడా వాడితే